జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఈ ఢిల్లీకి సంబంధించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ ఈ కేడీ వాళ్ళ దొంగ డెకాయిట్ ఈ డెకాయిట్కు ఒక చావు దెబ్బ ఒకటి తేలింది ఆయన పార్టీలో ఉన్నటువంటి 7 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు ఇంతకు ఏందా మ్యాటర్ ఏందా న్యూస్ అనేది ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఈ అరవింద్ కేజ్రీవాల్ బహుశా ఈయన గురించి నేను మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన ఎవరు ఆయన ఎట్టటోడు మీకు అందరికి బాగా తెలుసు దేశంలో ఉన్నటువంటి అవినీతిని మొత్తాన్ని పెకిలిస్తాను అవినీతి రహిత సమాజాన్ని సృష్టిస్తాను అవినీతి ఏ రూపంలో ఉన్నా కూడా దాన్ని రూపమాపుతాను అవినీతి పైన చివరి యుద్ధం చేస్తానంట 2013లో ఈ ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించాడు అప్పట్లో ఈ అన్నా హజారే అనే ఒక ఆయన ఉన్నాడు ఆయన పక్కన నిలబడి ఆయనతో కలిసి పనిచేయడంతో అందరూ కూడా ఈ అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలను నిజమనుకొని చెప్పేసి గుడ్డిగా నమ్మినారు సరే నమ్మి ఓట్లు కూడా వేశారు తాను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించిన దగ్గర నుంచి ఇక ఢిల్లీ ప్రజలకు ఉచితాలను అలవాటు చేశారు అంటే ఆ కీ పాయింట్ కనుక్కున్నాడు ఏం చేస్తే వీళ్ళందరూ నాకు ఓట్లు వేస్తారు వీళ్ళకి ఏం చేయాలా ఏందనేది ఆ కీ పాయింట్ దొంగ కదా దొంగ బుద్ధులే ఉంటాయి ఆ విధంగా అనమాట పేద మధ్యతరగతి ప్రజలను తన వైపు తిప్పుకున్నాడు ఏది వీళ్ళందరూ కూడా ఉచితాలను అలవాటు చేసి సరే ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఈ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల కేసీఆర్ గారు ఉన్నారు కదా ఆయన గారి కూతురిని కూడా ఈ లెక్కర్ స్కామ్లేకి లాగేసినాడు జైలుకు పోయినారు వచ్చినారు ఇవన్నీ కూడా మీకు తెలిసిన విషయాలే ప్రస్తుతానికి బెయిల్ మీద బయట ఉన్నారు ప్రస్తుతం ఈ ఢిల్లీ ఎన్నికల డేట్ దగ్గర పడుతుంది వచ్చే 5వ తారీఖు నాడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి అంటే మరొక 4 రోజుల్లో ఈ ఢిల్లీ ఎలక్షన్స్ అయితే జరగనున్నాయి అన్నమాట ప్రస్తుతం ఢిల్లీలో ఎన్నికల ప్రచారం చివరి దశకు అయితే వచ్చేసింది ఇక మళ్ళీ అసలు పాయింట్కి వద్దాం 2020లో జరిగినటువంటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయాన్ని అయితే సాధించింది మొత్తంగా ఢిల్లీ అసెంబ్లీలో 70 అసెంబ్లీ స్థానాలుంటే వాటిలో ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 62 స్థానాల్లో విజయం సాధించింది అంటే ఆమ్ ఆద్మీ పార్టీకు 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నమాట ఈ క్రమంలోనే ఇప్పుడు మరొక కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది అది ఏందయ్యా అంటే ఇంకో 4 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఇది విధంగా ఉండగానే ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక భారీ షాక్ ఒకటి తగిలింది ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నటువంటి 62 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలో ఏకంగా 7 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామాలు చేశారు చూడండి ఇంకా ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఏకంగా 7 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామాలు చేశారు సరే కారణాలు ఇన్నర్గా ఏమైనా కావచ్చు మొత్తానికైతే లాస్ట్ మూమెంట్లో అయితే ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక చావు దెబ్బ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి నలుగురు క్రియాశీలకమైనటువంటి 4 కార్యకర్తలు పార్టీ నుంచి దూరం అయితేనే అది ఒక్కోసారి దెబ్బడతా అనమాట మీకు తెలియదు ఏమన్నది అతి తక్కువ ఈ ఓట్లతో కూడా ఓడిపోయిన వాళ్ళు ఉంటారన్నమాట ఇంకా అట్టాడిది 7 మంది ఇప్పుడు ప్రస్తుతం ఉండే ఎమ్మెల్యేలు రిజైన్ చేసేసారో పార్టీ కంటే అది ఇంక ఎట్లుంటుందో దాని పరిణామమో దాని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి ఈ సందర్భంగా ఈ తాజా మాజీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడతా ఆమ్ ఆద్మీ పార్టీలో అవినీతి అయితే పెరిగిపోయింది డబ్బున్న వాళ్ళకే ఈ పార్టీలో విలువనిస్తారు మేము సమయం కోసం ఎదురు చూసాం ఇప్పుడు ఆ సమయం అయితే ఆసన్నమైంది అందుకే రాజీనామాలు చేస్తున్నామంట వీళ్ళందరూ కూడా కీలక వ్యాఖ్యలు అయితే చేశారు నేను ఒక మాట చెప్పాలా ఈ అన్నా హజారే గారు కూడా ఈ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ ఎవరైతే ఉన్నారో అరవింద్ కేజ్రీవాల్ను ఇంకా ఏమిలే మొహాన్ని కొట్టందే తక్కువ ఏమి చెప్పినాడు నాయనా మనం నీతిగా నిజాయితీగా బతకాలని చెప్పి నేను చెప్పినాను కానీ ఈయన వచ్చేసి ఇప్పుడు డబ్బుకే ఎక్కువ విలువిస్తాడు డబ్బు మీద బరిగెత్తాడు ఈయనంతానని చెప్పేసి అన్నా హజారే ఈయన మొహాన్ని ఊసినంత పని చేసినాడు ఏమంటారా అటాడి ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసేది అది పెద్ద విషయమే చెప్పాలంటే అయితే రాజీనామాలు చేసిన ఈ 7 సిట్టింగ్ ఎమ్మెల్యేలు త్వరలో భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్టు కూడా తెలుస్తుంది కాగా మనకు వస్తున్న సమాచారం ప్రకారం ఈసారి అరవింద్ కేజ్రీవాల్ తన సొంత నియోజకవర్గమైనటువంటి ఈ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఓడిపోయే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది తేడా పోతుంది ఇంకా ఏం జరుగుతుందో రేపు 8వ తేదీ దాకా వెయిట్ చేస్తే అంతా కూడా మ్యాటర్ అంతా కూడా అర్థమైపోతుంది మొత్తానికి ఈసారి ఢిల్లీ ప్రజలకు మంచి జరగాలని చెప్పేసి మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాము భగవంతుని ప్రార్థిద్దాము ఇటువంటి దొంగలు డెకాయిట్లు వీళ్ళ పాలు కాకుండా ఢిల్లీ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పేసి మనం భగవంతుని కోరుకుందాం ఓకేనా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకొక మాట ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి జై శ్రీరామ్